జిత్తుల మారి నక్క బావ. అనగా అనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ మా కులం దాని కావు పో మన్నవి. దానితో మాట్లాడడం కూడా మానేసినాయి. ఇక నక్క ఏం చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగకపోయే వరకు అడవికి దూరంగా ఉన్న ఒక ఊరు పోయి అక్కడ మంగలి వానితో స్నేహం చేసుకున్నది. పాపం ఆ మంగలి వాడు చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయగా మాట్లాడేది. అది నిజమని మంగలి నమ్మాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కలిసింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది కదా, మంగలి మామ, మనం పళ్ళ తోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకొని పొది నిండా డబ్బులు పోసుకోవచ్చు. పాపం మంగలికి ఈ మాటలు వినే వరకు నోరు ఊరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోసపాదులు పెట్టాడు. తను పెళ్ళము కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్రపత్తనం చేస్తూ కావలి కాస్తున్నాననేది. కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకొని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేది. ఒక్క పండు కాయనిచ్చేది కాదు. ఒకనాడు మంగలి నక్కబావ తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇంకెక్కడివి, వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క. పాపం మంగలివాడు వానాకాలం వచ్చినాక అడిగాడు. వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా? చలికాలం రావాలి అన్నది. చలికాలం వచ్చినాక అడిగితే, పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలు ఉంటాయి, ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెబుతూ మంగలిని ఒక్క కాయ తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాచినాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పొట్ట పట్టినని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసి పోయి చక్కగా పడుకున్నాయి. పాపం మర్నాడు పొద్దున్న మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడ నీళ్లు వచ్చినాయి. చెట్లన్నీ ఒక్క కాయ లేదు. ఒక మూలన మాత్రం గుమ్మడిపాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అది ఆకులు కమ్మి ఉండటం మూలాన కనబడటం లేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంట్లోకి పోయి పొదిలోంచి మంగలి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టాడు. ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు ఇదివరకే పాడు చేసినాయి. తోట అంతా గాలించడం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనబడింది. అది అతి ఆశతో ఒక్క మాటుగా గుమ్మడికాయ మీద దూకింది. దాని ఒళ్ళంతా తెగింది. నెత్తురు కారటం మొదలుపెట్టింది. ఒళ్ళంతా వంటలు, ఏడ్చుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చున్నది. చాలాసేపటి దాకా నెత్తురు కారుతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడు పని చెయ్యకూడదని మనసులో అనుకున్నది. మంగలిని దొంగముండా కొడుకని తిట్టింది. ఎంత తిట్టినా, ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారటం ఆగిన తర్వాత బయలుదేరదాం అనుకున్నది. కానీ ఆ నెత్తురు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులోంచి కదలా లేదు, మెదలా లేదు. నక్కకి మంగలి మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందుట్లోంచి బయటికి రాని, వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది. పాపం, ముందు అది బయటపడితే కదా మంగలి పని పట్టడానికి. అబ్బాయిలు, మనం కూడా చూద్దాం నక్క వాడి పట్ల వాడి పని ఎట్లా పడుతుందో.
The cunning fox. Once upon a time in a forest there was a fox. It was a cunning fox. No one in the forest knew where it came from or when it came. The fox was different with different way of things. So the rest of the foxes decided among themselves and told the cunning fox, "You do not belong with us. You do not belong to our clan." And they stopped talking to him. What can the fox do? It went to a nearby village and got to know a barber. Mangali in Telugu means barber in English. The barber was a very good and kind person. They became friends and eventually very good friends. One day the fox said to the barber to plant fruit trees in his backyard. It said, "We can eat all the fruits we want and then sell the rest and make some money." The barber liked the fox's suggestion. He and his wife worked hard to plant the trees in their backyard. They planted mango, chiku, banana, pumpkin, and more. After a while, the trees grew big and started to fruit. During this time, the cunning fox pretended to guard the fruit garden in the nights, but it was eating every fruit that was ripe. It never ever left a ripe fruit or vegetable uneaten. Every time the barber checked and asked the cunning fox if he had seen any ripe fruits, the fox kept making excuses like, "This is not the season, probably in a few months," and so on. Then summer came. The garden grew all kinds of fruits. During this time, the cunning fox wanted the other foxes in the forest to like it, let it be friends with them. So it invited them for a feast in the fruit garden. The pack of foxes came and ate all the good fruits, and the fruits they could not eat, the foxes plucked them and bit them and threw them in the ground and squished them and trampled over most of the garden. The next morning, the barber went into his garden and saw what was done. He could not hold his tears back. He was sad to see his hard work destroyed so recklessly. He understood that it was the fox's doing. The fox was no friend. Friends do not deceive friends. At that time, he saw a large pumpkin intact behind the leaves. The barber decided to punish the fox the same way it deceived him. The barber got his blades and other tools out. He sharpened them, and using them, he made a trap around the pumpkin with the sharp blades and tools. He covered all the sharp objects with the leaves. Then he went inside his house and went to sleep. The next night, the cunning fox came to the garden. He was hungry. He looked around for any fruit. He looked all around the garden and then finally found the large pumpkin. In his haste, he ran and pounced on the pumpkin. Immediately, he got cuts in several areas of his body. He felt the pain and burn of the cuts. He dragged himself out of the garden crying and weeping. He dragged himself onto a rock. He rested there. He felt sorry for what he had done. He was also mad at the barber for laying the trap and cursed him in his mind. No matter how much he cursed the barber, his pain did not go away. Once the bleeding stopped, the fox tried to go to the forest. But some of the blood dried up, and that made the fox stuck to the rock. The fox thought to himself, "Let me get out of this mess. I will teach the barber for crossing me." But it's kind of impossible for the fox to loosen himself and heal and attack the barber. That is the fate of the fox in the end.